సరే, తను నిద్రపోతోంది, నువ్వు కూడా ప్రశాంతంగా నిద్రపో. ఇదే డాక్టర్ జరిగింది. ప్లీజ్ డాక్టర్, నా కూతుర్ని ఎలాగైనా కాపాడండి. హలో సార్. హలో డాక్టర్, కూర్చోండి. ఆయనతో అన్ని విషయాలు చెప్పావా? దాని గురించే మాట్లాడుకుంటున్నామండి. అవును డాక్టర్, కొద్ది రోజులుగా జూలీ అలాగే ప్రవర్తిస్తోంది. నిజానికి తను చాలా టాలెంట్ ఉన్న అమ్మాయి, చలాకీగా ఉంటుంది. అర్థమైంది సార్. మీ మాటల్ని బట్టి చూస్తుంటే తను మానసికంగా ఏదో దెబ్బతింది. అదేంటో కొన్ని టెస్టులు తీసి చూస్తే మనం నయ్యం చెయ్యొచ్చు. సరే సార్, అదేదో త్వరగా ఇప్పుడే చెయ్యండి సార్. అవును డాక్టర్. పాపం జూలీ గురించి బెంగ పెట్టుకుని తను అసలు ఏమీ తినడం లేదు. సార్, ఎలాగైనా మా కూతుర్ని కాపాడండి. ఇట్స్ ఓకే, నాకు అర్థమైంది. రేపు కొన్ని మెడిసిన్స్ తీసుకుని వస్తాను. అది జూలీకి ఇచ్చి టెస్ట్ చేసి చూద్దాం. ముందు మీరు ధైర్యంగా ఉండండి, ఎందుకంటే ఇదంతా పెద్ద విషయమే కాదు. దీనంతటికీ ఫోన్ అడిక్షన్ కూడా మూల కారణం అయ్యుండొచ్చు. చెక్ చేసి చూద్దాం. సో డోంట్ వరీ, నేను వస్తాను. అలాగే, థ్యాంక్ యూ సార్. ఏమిటండి, కోలుకుంటుంది కదండి? కోలుకుంటుంది. పద. నమస్తే అండి. రండి డాక్టర్, రండి. కూర్చోండి డాక్టర్. ఇప్పుడు జూలీ ఏం చేస్తోంది? తన రూమ్లోనే ఉంది డాక్టర్. తను నార్మల్గా ఉందా? నార్మల్గానే ఉంది డాక్టర్. సారేరే. తనతోనే మాట్లాడుతూ ఉన్నారు. ఓహో, ఓకే. ఆయన రానివ్వండి, నేను చెప్పింది చేయండి. ఓకే డాక్టర్. నమస్కారం డాక్టర్. హలో సార్. కూర్చోండి, కూర్చోండి. డాక్టర్, మీరు లోపలికి వెళ్ళి అమ్మాయితో మాట్లాడండి. ఎస్, అంతకుముందు నేను చెప్పింది చేయండి. చెప్పండి డాక్టర్, మీరేం చెప్పినా మేం చేస్తాం. ఈ మాత్రలు కాఫీ లేదా పాలు ఎందులోనైనా కలిపి తాగించండి. ఆ తర్వాత వెళ్ళి మాట్లాడదాం. ఓకే డాక్టర్. డాక్టర్, మీరు చెప్పినట్టే టైం అయింది. సరే, జూలీని రమ్మనండి. సరే. తీసుకురా. మీరు దిగులు పడకండి, సర్దుకుంటుంది. అలాగే డాక్టర్. రామ్మా. ఏంటమ్మా? చెప్తానుగా, రా. ఎవరొచ్చారు? కూర్చో. హాయ్ తల్లి, హాయ్. నా పేరు రాజశేఖర్. హాయ్ సార్. నేను మిమ్మల్ని ఎక్కడో చూశానే. హే, మన బంధువులే జూలీ. ఓ, ఓకే ఓకే ఓకే. సరే జూలీ, నువ్వు ఏం తిన్నావు? ఇడ్లీ తిన్నాను ఓ, అంకుల్. సరే. కాలేజ్ అయిపోయింది కదా, వర్క్కి ట్రై చేస్తున్నావా? అవును అంకుల్, వర్క్ ఫ్రమ్ హోమ్ దొరికితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఏదైనా ఓ, జాబ్ ఉంటే చెప్పండి. ఓకే, నాకు తెలిసిన వాళ్ళని అడుగుతాను. ఓకే అంకుల్. సరే గాని, నీకు బాగా మిమిక్రీ వచ్చు అనుకుంటా, అమ్మే చెప్పారు. ఏదో చేస్తాను అంకుల్. సరే, ఏదైనా ఒక వాయిస్ లో మాట్లాడు, లేదా ఒక జోక్ చెప్పు. అది మెయిల్ వాయిస్ బాగా మాట్లాడతావంట, అది నీ స్పెషల్ అయ్యో అంతేగా. అంకుల్, అదంతా ఒత్తుదే, రాదు. మెయిల్ వాయిస్ నాకెలా వస్తుంది? కాదు కాదు, నువ్వు బాగా చేస్తావని విన్నాను. ఎవరు చెప్పారు? మీ అమ్మా నాన్నే చెప్పారు. ఏంటిది? ప్లీజ్ ట్రై చెయ్యి. అది అడుగుతున్నావా? అది ఏంట్రా? అదే తెలీదని చెప్తున్నాగా, ఇంకేంటి? హే, సూపర్, చాలా బాగా మాట్లాడావు. రే పిచ్చోడా,
మర్యాదగా వెళ్ళిపో, లేకపోతే కొట్టి చంపేస్తాను. అమ్మా ఏయ్ ఏయ్ జూలీ ఏయ్, జూలీ ఏయ్, ఆయన ఏం వదిలేయ్. చేస్తున్నావు, అమ్మా? ఏయ్, ఏం చేస్తున్నావు నువ్వు? వదలు. జూలీ. అయ్యయ్యో, ఏమండి? వదలమ్మా. జూలీ జూలీ, వదలంటున్నానా? వదలు. అయ్యో, వదలమ్మా. నేను చూసుకుంటా. వదలమ్మా. నేను చూసుకుంటాను సార్, మీరు వదిలేయండి. జూలీ, ఓ. ఏమైందమ్మా నీకు? జూలీ అయ్యో, వదలమ్మా. ఓరా డాక్టర్. జూలీ, జూలీ. అయ్యో, జూలీ, అమ్మా జూలీ జూలీ. అమ్మా జూలీ జూలీ. ఏమైందమ్మా? లేవమ్మా. అమ్మా, జూలీ, ఏమైందమ్మా? లేవమ్మా. జూలీ, జూలీ. డాక్టర్. ఏమైంది డాక్టర్? ఆగండి ఆగండి, జూలీ. కంగారు పడకండి. జూలీ, కాస్త ఉండండి, ప్రశాంతంగా నేను ఉండండి. నీళ్ళు అమ్మా తీసుకొస్తాను. జూలీ వెయిట్ వెయిట్, కళ్ళు తెరవమ్మా. నీళ్లు తీసుకురాకండి, లోపలికి తీసుకురండి. జూలీ ఎత్తండి. రండి. పదమ్మా. జాగ్రత్త అండి, జాగ్రత్త. జూలీ, జూలీ జూలీమా, అయ్యో. ఏమైందమ్మా నీకు? అమ్మా జూలీ అమ్మా జూలీ జూలీ, ఇటు చూడమ్మా. అయ్యో జూలీ. డాక్టర్ సరే ఏమైందమ్మా సరే నీకు? ఓకే ఓకే, సమస్య లేదు, సమస్య లేదు. డాక్టర్, మీరేం భయపడకండి, నేను ఇలాగే రోజు చూసుకుంటాను. మాట్లాడుతుంది, అరుస్తుంది మీరు డాక్టర్. భయపడకండి. డాక్టర్ మా కూతుర్ని కాపాడండి డాక్టర్. ఓకే ఓకే, డోంట్ వరీ డోంట్ వరీ. నేను ఇప్పుడు తనతో మాట్లాడతాను, తన మానసిక పరిస్థితి ఏంటో అడిగి తెలుసుకుందాం. కాస్త ప్రశాంతంగా ఉండండి, గోల చేయకండి. వెళ్ళండి ప్లీజ్, వెనక్కి తనకు వెళ్ళండి. నయం చేయండి నేను డాక్టర్ చూసుకుంటా. ప్లీజ్. జూలీ, జూలీ నా మాటలు వినిపిస్తున్నాయా? జూలీ, నీకు గనక వినిపిస్తే కొంచెం తల మాత్రం ఊపు. గుడ్, వెరీ గుడ్. జూలీ, ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తే చాలు. చెప్తావా? ఉమ్. జూలీ, ఇప్పుడు నీకు 10 ఏళ్ళు. అప్పుడు ఏం చేసేదానివి? ఏదైనా గుర్తుంటే చెప్తావా? చెప్పమ్మా జూలీ. కొంచెం కొంచెం గుర్తుంది. అప్పుడు మేమంతా మా బామ్మ ఇంట్లో ఉన్నాం. ఆ, చాలా సంతోషంగా జాలీగా ఉండేవాళ్ళం. మా ఆహా. బామ్మ నాకు నచ్చినవన్నీ కొనిచ్చేది. గుడ్. సరే, నీకు 15 ఏళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తూ ఉండేదానివి? అప్పుడు 10th చదువుతూ ఉండేదానివి, కరెక్ట్? లేదు డాక్టర్, నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివేదాన్ని. ఆహా. నాకు 5 ఏళ్ళు అప్పుడే ఫస్ట్ స్టాండర్డ్లో చేర్పించారు. ఓ సూపర్. అయితే కాలేజీకి త్వరగా వెళ్ళుంటావు. నీ కాలేజ్ అనుభవం చెప్పు, వింటాను. అదడుగుతున్నారా? అదొక సంతోషమైన సమయం డాక్టర్. అందులో ఆ. నాకు దొరికిన సంతోషం ఇక దేంట్లోనూ దొరకలేదు. ఫ్రెండ్స్, దేన్ని కూడా నేను మర్చిపోలేకపోతున్నాను. ఐ ఫీల్ హ్యాపీ, ఓహో, వెరీ మ్మ్. హ్యాపీ. ఇంట్రెస్టింగ్. అలాగే కాలేజీలో మర్చిపోలేని నీ ఫ్రెండ్స్, క్రష్ అన్నీ చెప్పు. నాకు ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు డాక్టర్, చాలా మంది. క్రష్ ఎవరన్నా అడిగితే కాలేజీకి క్రష్ ప్రొఫెసర్ రవి సారే. ఆహా. ఆయన మీద చదువుకునేటప్పుడే కొంచెం క్రష్. చాలా మంది కాలేజ్ అమ్మాయిలు ఏదో ఒక ప్రొఫెసర్ అంటే క్రష్ అయిపోతారు కదా.